సార్ జనరల్‌గా ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా అది ఇంట్లో అవ్వని, బయట రెస్టారెంట్‌కి అవ్వని బిర్యానీ తినకుండా వాళ్ళ వీకెండ్ అయితే వాళ్ళు ఫినిష్ చేయరు. మళ్ళీ బిర్యానీతో పాటు థమ్స్ అప్ అని, కూల్ డ్రింక్స్ అని కొన్ని యాడ్ ఆన్స్ కూడా స్పెషల్‌గా పెట్టుకుంటారు. సో, ఈ రెగ్యులర్‌గా మనకి బిర్యానీ తినడం, నాన్ వెజ్ బిర్యానీ తినడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? అలాగే ఈ థమ్స్ అప్స్, కూల్ డ్రింక్స్ కూడా ఇవి ఎంతవరకు మనకి హెల్త్‌ని ఇంపాక్ట్ చేస్తాయంటారు? సో బిర్యానీ అనేది వన్స్ ఇన్ ఏ వైల్ ఏదో తీసుకోవచ్చు కానీ ఇట్స్ నాట్ ఏ హెల్దీ ఫుడ్. ఎందుకంటే దానిలో ఉన్న యానిమల్ ఫ్యాట్ ప్లస్ మనం కుకింగ్ ఆయిల్ ఇట్ ఈస్ హీటెడ్ ఓవర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో లాట్ ఆఫ్ దట్ కన్వర్ట్స్ ఇంటూ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు విచ్ ఆర్ వెరీ డేంజరస్. ప్లస్ ఈ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ విచ్ ఈస్ యూజువలీ పాలిష్డ్ రైస్, బాస్మతి అన్న ఏదైనా చాలా సార్ట్ ఆఫ్ పాలిష్డ్ రైస్. అది కూడా హ్యూజ్ క్వాంటిటీస్ తింటారు. ఇంతే తింటారా ఎవరన్నా? ఇంత బిర్యానీను ఒక చికెన్ తింటారా? తినరు. ఆ చికెన్ కూడా దాని లోపల కూడా ఇట్స్ యూజువల్లీ హీటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దిస్ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ఇట్. మీరు ఇలా అనుకున్నారనుకోండి, బిర్యానీ తిన్న తర్వాత మీ చేతుల నిండా ఫ్యాటే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ ఫుడ్. దాంతోపాటు మీరు అన్నట్టు ఈ కార్బోనేటెడ్ స్వీట్ అండ్ బివరేజెస్ వెరీ డేంజరస్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇన్ ద యుఎస్ ఈజ్ దిస్ కార్బోనేటెడ్ బివరేజెస్. థమ్స్ అప్స్ కానీ అది వాళ్ళు ఈ మధ్య చాలా తగ్గించారు. దే వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో అది ఇంకా ఇండియాలో క్యాచప్ అవ్వాలి. ఏంటి ఆ 0 క్యాలరీస్ తీసుకోవటమో లేకపోతే అసలు మానేయటమో, ప్లెయిన్ వాటర్ తాగటమో. సో ఇట్ విల్ బికమ్ స్టైలిష్. ఇంకొక 20 yearsలో మీకు ప్లెయిన్ వాటర్ తాగటమే విల్ బికమ్ స్టైలిష్. కాకపోతే ఇప్పుడు ఆ వెస్ట్ నుంచి అవన్నీ వస్తున్నాయి కదా, మనం వాళ్ళు చేసేది ఒక 20 years తర్వాత మనం చేస్తాం. సో ఈ కూల్ డ్రింక్స్ ఇవి కూడా చాలా డేంజరస్. ఇది కాకుండా మీరు అన్నట్టు చాలామంది ఆ మూవీ థియేటర్కి వెళ్ళి ఆ పాప్కార్న్ ఇంత పెద్దది ఆడు అమెరికన్ సైజ్ ఇస్తాడు, అవన్నీ తినేస్తారు. వాళ్ళకి కూడా తెలుసు అది మంచిది కాదు అని. వాళ్ళు మంచి కాని పని వారానికి ఒకసారి చేస్తే దే గెట్ సమ్ ఎంజాయ్మెంట్. నేను అనేది ఏంటంటే ఇట్స్ ఓకే, యూ డూ దాట్ వన్స్ ఇన్ ఏ వీక్, గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దాట్ విత్ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్. నెక్స్ట్ 6 days be very careful. So once in a while you can do whatever you want. Majority of the time you have to be very careful about what you eat, about how you exercise, and what you feel. మీ ఎమోషన్స్, మీ మెంటల్ స్టేట్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వన్స్ ఇన్ ఎ వైల్ యూ కెన్ లెట్ గో. సార్ ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో చూడండి సార్, ఈ సోషల్ మీడియా వచ్చాక చాలా రకాల కంటెంట్ అనేది వైరల్ అవుతుండడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతున్నారు. చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. వీళ్ళేమో రెడ్ రైస్ అంటున్నారు, వీళ్ళేమో బాస్మతి రైస్ మంచిది అంటున్నారు. సో ఒకరు బ్రౌన్ రైస్ అంటున్నారు, ఒకరేమో వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఏదైనా తినొచ్చు అంటున్నారు. సో చాలా కంటెంట్ సోషల్ మీడియాలో కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఒకరింట్లో మనం వెళ్తే బాస్మతి రైస్ కనిపిస్తుంది, ఒకరింట్లో బ్రౌన్ రైస్ తింటున్నారు, మన ఇంట్లో మనం వైట్ రైస్ తింటున్నాం. అసలు మీ దృష్టిలో ఏ రైస్ తింటే బెటర్ అంటారు సార్? సో ఏ రైస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, దాని లోపల ద కలర్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పైన తౌడు పదార్థం అనేది ఉండాలి, దానిలో ఫైబర్ ఉండాలి. రైస్ లోపల సాల్యుబుల్ ఫైబరు, ఇన్సాల్యుబుల్ ఫైబరు కూడా బయట భాగంలో ఉంటుంది. సో ఆ ఫైబర్ ఉంటే ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది. అంటే మీరు తినగానే ఎంత షుగర్ పెరుగుతుంది మీ బ్లడ్లో అనేది గ్లైసెమిక్ ఇండెక్స్. అది ఆ ఫైబర్ పోర్షన్ ఉంటే తగ్గిపోతుంది. కాబట్టి ఊరినే తొక్క తీసేసి వాడటం ఇస్ ద బెస్ట్. మీరు సింగిల్ పాలిష్ పట్టించారనుకోండి, ఆ ఫైబర్ ఇంకా తగ్గిపోతుంది. డబల్ పాలిష్ పట్టిస్తే ఇంకా తగ్గిపోతుంది. బ్రౌన్ రైస్ అంటారు, లోపల బ్రౌన్గా ఉండి బయట అంతా తౌడు పదార్థం తీస్తారనుకోండి, ఇట్స్ నో యూస్. సో రైస్ ఏంటంటే ఎనీ సీరియల్ దాన్ని పాలిష్ చేయకుండా వాడగలగాలి. అందుకనే కదా మిల్లెట్స్ మంచిది అంటున్నారు, ఎందుకంటే మీరు దాన్ని పాలిష్ చేయలేరు అందుకని. సో అలాగే హోల్ వీట్ ఆటా లాంటిది ఇట్స్ ఫైన్. మైదా అనుకున్నారు అనుకోండి, ఇట్ అగైన్ బికమ్స్ బ్యాడ్. సార్ నిజంగా బాస్మతి రైస్ అనేది ఇప్పుడు చాలామంది తింటూ ఉన్నారు కదా, అది నిజంగా ప్రిఫరబులా? అంటే మన వైట్ రైస్తో కంపేర్ చేస్తే డే టు డే లైఫ్లో బాస్మతి రైస్ ప్రిఫరబుల్ అంటారు? అంటే కొన్ని రైసెస్ హ్యావ్ స్లైట్లీ లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ దెన్ అదర్ రైసెస్, కానీ మెయిన్ థింగ్ ఈజ్ నాట్ టు పాలిష్ దెమ్. బాస్మతి రైస్ ఏం వేరే రైస్ కన్నా ఏం గొప్ప ఏం కాదు, దాన్ని పాలిష్ చేయకుండానే వాడాలి. పాలిష్ చేస్తే వాడతాం కదా బాస్మతి రైస్ అయినా. సో ఇట్స్ నో గుడ్. సార్ అలాగే ఇప్పుడు డే టు డే లైఫ్ యూస్ చేసే ఆయిల్స్ మీద కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. లైక్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ మంచిదా, లేకపోతే నువ్వుల నూనె, చాలామంది నువ్వుల నూనె మంచిది అంటారు, కొంతమంది కొబ్బరి నూనె అయితే ఇంకా సేఫ్ అంటారు కుకింగ్కి. సో యాజ్ ఏ మీరు ఒక హార్ట్ డాక్టర్గా మీరు ఏం చెప్తారు సార్? సో ఆయిల్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. నంబర్ 1 ఈజ్ ఆయిల్స్ లోపల కొలెస్ట్రాల్ ఉందనుకుంటారు. నో వెజిటబుల్ ఆయిల్ హ్యాస్ ఎనీ కొలెస్ట్రాల్.
సో దానిలో ఆయిల్స్ డబుల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి 4 రకాలు ఉంటాయి. ఏంటంటే మెయిన్ థింగ్ అబౌట్ ఆయిల్స్ ఈజ్ ఆయిల్ కనుక మనం ఫ్రై చేసామనుకోండి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మారిపోతాయి. అది చాలా డేంజరస్. దాని మూలాన కొలెస్ట్రాల్ పెరగటం అవన్నీ జరుగుతాయి. ఆల్దో దెర్ ఇస్ నో డైరెక్ట్ కొలెస్ట్రాల్ ఇన్ ఇట్. సో ఆయిల్ ఫ్రై చేయకూడదు. మిగతాది ఏ ఆయిల్ అయినా ఓకే. సో ఆయిల్స్ ఆర్ డెన్స్ ఇన్ క్యాలరీస్, చాలా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనం తినే క్యాలరీ మొత్తం తగ్గించేస్తున్నాం కాబట్టి ఈ మధ్య టు మెయింటైన్ ఐడియల్ వెయిట్ ఆయిల్స్ అనేది మీరు 1 టేబుల్ స్పూన్ ఫుల్ పర్ డే కన్నా ఎక్కువ తీసుకోలేరు. ఎందుకంటే వేరే ఫుడ్స్ అన్నీ మీరు కన్జ్యూమ్ చేయలేరు కాబట్టి ఆ క్యాలరీస్ మెయింటైన్ చేయాలంటే. అదర్ దాన్ దిస్ నథింగ్ మచ్ టు చూస్ బిట్వీన్ ఆయిల్స్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, లైక్ సే కెనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్. దీని మూలాన ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ పెరుగుతుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి ఉంటాయి. దాని మూలాన చెడు కొలెస్ట్రాల్ యాక్చువల్లీ కొంచెం తగ్గుతుంది. సో ఇలా మీరు కోకోనట్ ఆయిల్ ఉందనుకోండి, కోకోనట్ ఆయిల్ ఈజ్ ఏ సాచురేటెడ్ ఆయిల్. కాకపోతే దీనిలో వేరే కొన్ని ఉంటాయి, వాటి మూలాన హెల్త్కి మంచిది అంటారు. సో ఇవన్నీ చూస్తే నథింగ్ మచ్ టు చూస్ బిట్వీన్ ఆయిల్స్. ఓన్లీ థింగ్ ఈజ్ డోంట్ ఫ్రై దెమ్ అండ్ యూజ్ దెమ్ లిమిటెడ్లీ. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి బరువు పెరిగిపోతారు. బరువు పెరగటం మూలాన చాలా వ్యాధులు వస్తాయి. అందుకని తప్ప వేరే నథింగ్ మచ్ టు చూస్ బిట్వీన్ ఆయిల్స్.